హలో, నేను మిస్ రావు. ప్రగతి రథ చక్రాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆర్టీసీ. అటు తెలంగాణ ఆర్టీసీ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కానీ మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనం డీజిల్ బస్సులనే చూసాం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీతో నడిచేటువంటి బస్సులు వస్తూ ఉన్నాయి. ఈ పరిణామం ఆర్టీసీకి ప్రమాదం అనేది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీని తీసుకువెళ్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది కార్మిక నేతలు ఉన్నారు. అయితే ఇప్పుడు మారుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రాల మధ్య కూడా పోటీని తెచ్చిపెడుతోంది. ఫ్లిక్స్ బస్ అనే దాన్ని ఒకదాన్ని ఇప్పుడు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పరిచయం చేసింది. కేవలం 5 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. అది కూడా 99 రూపాయల ఛార్జ్. ఇది ప్రయాణికులను బాగా ఆకట్టుకుంటుంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ మీద పడుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయి, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల వేరియేషన్ పెద్దగా లేదు. కారణం 2 రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు డీజిల్ ఇంధనంతో నడుపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగా గ్రీన్ ఎనర్జీని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ తోటి నడిచేటువంటి బస్సులు వచ్చాయి. ప్రైవేట్లో కూడా ఫ్రెష్ అనేటువంటి బస్ వస్తూ ఉంది. ఫ్రెష్తో పాటు అనేకమైనటువంటి ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఇప్పుడు ఫ్లిక్స్ అనేటువంటి ఒక ఎలక్ట్రిక్ బస్ని ఇంట్రొడ్యూస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 12వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు ట్రయల్ బేస్ తోటి ఆ బస్సులు నడుపుతూ ఉన్నారు. ఆ కంపెనీ తోటి టైఅప్ అయింది, ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. ఆ సంస్థకు సంబంధించినటువంటి మంత్రి, రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఫ్లిక్స్ సంస్థకి ట్రయల్ బేస్ మీద నెలాఖరు వరకు బస్సులు నడపండి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకొని ఫెయిర్ని పెంచవచ్చు, ఆ లోపల కేవలం 99 రూపాయలకు మాత్రం మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి ప్రయాణికులకి మీరు సౌకర్యం కల్పించండి అని చెప్పి ఆయన కండిషన్ పెడితే, ఆ కండిషన్ మీద ఇప్పుడు కేవలం 99 రూపాయలకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు, విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు ఫ్లిక్సీ బస్సుల్లో. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ బస్సుల మీద పడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బస్సులు విజయవాడ హైదరాబాద్ రూట్లో తిరిగేవి ఎక్కువ ఉన్నాయి తెలంగాణ కంటే కూడా. ఆంధ్రప్రదేశ్ బస్సుల్లో దాదాపు 800 నుంచి 900 వరకు కూడా ఛార్జ్ ఉంది. తెలంగాణ బస్సుల్లో కూడా డీజిల్ బస్సుల్లో 800, 750 ఉంది. అయితే ఇప్పుడు ఫ్లెక్సీ బస్సులు వచ్చిన తర్వాత ప్రైవేట్ బస్సులు వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల్లో 450కి తీసుకెళ్తున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడ. ఫ్రెష్ బస్సులోనే వచ్చాయి. ఈ ఫ్రెష్ బస్సులు క్లీన్ ఎనర్జీ తోటి, అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ తోటే మొత్తం నడుస్తూ ఉన్నాయి. వీటి ఫెయిర్ తక్కువగా ఉంది. ప్రయాణికులు ఆ బస్సుల్ని అట్రాక్ట్ అవుతున్నారు. ప్రయాణికులు ఆ బస్సుల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది ఎలక్ట్రిక్ బస్సుల మధ్య. ఫ్లిక్స్ అనేది తక్కువ ఫెయిర్ తోటే ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తామని చెప్పి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి. తెలంగాణ ప్రభుత్వం ఆ కంపెనీ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఇప్పుడు ట్రయల్ బేస్ నడుస్తుంది. ఈ ట్రయల్ బేస్లో నడుస్తున్నటువంటి ఫ్లిక్స్ బస్సుల వ్యవహారం కనుక, ఫ్లిక్స్ బస్సులకు సంబంధించినటువంటి సౌకర్యం, ప్రయాణం ఇవన్నీ కనుక సక్సెస్ అయితే ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఫ్లిక్స్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంది, తక్కువ ఫేర్ తోటి ఉంది అని చెప్పి ఫీడ్బ్యాక్ కనుక వస్తే తెలంగాణ ప్రభుత్వం భారీగా ఫ్లిక్స్ కంపెనీ తోటి ఎంఓయూ కుదుర్చుకోబోతుంది. అది కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బస్సులు మొత్తం ఖాళీ. ఇప్పటికే ఆక్యుపెన్సీ తగ్గింది ఈ 10 రోజుల నుంచి అని చెప్పి తెలుస్తోంది. ఈ ఫ్లిక్స్ బస్సుల కారణంగా ఆక్యుపెన్సీ తగ్గింది అని చెప్పి ఇప్పుడు నెలాఖరు వరకు ట్రయల్ బేసే నడుస్తుంది. ఈ ట్రయల్ బేస్ నుంచి యాక్చువల్ ఒప్పందానికి వెళ్తే కనుక ఫ్లిక్స్ బస్సులు కనుక రోడ్ల మీద తిరగటం మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఇక్కడ క్లోజ్. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ భారీ నష్టాలు చవిచూసేటువంటి ప్రమాదం ఉంది. అందుకే రాష్ట్రాలకు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సంస్కరణల వేగం
పెరిగింది ఆయా రంగాల్లో. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ యుగం నడుస్తుంది, విప్లవం నడుస్తుంది, గ్రీన్ ఎనర్జీ విప్లవం. గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులు పెట్టుకోవడంతో పాటు ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళని పోటీపడి ఇరు రాష్ట్రాలు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రతి రంగంలో ప్రతి డిపార్ట్మెంట్లో పరిపాలనలో పోటీతత్వం పెరిగింది. అంతే వేగంగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ కేంద్రంగా చేసుకొని భారీగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంతేకాదు విశాఖ కేంద్రంగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఎన్టీపీసీ జెన్కో సంయుక్తంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని 1,85,000 కోట్ల రూపాయలతోటి ఆ రోజున ప్రారంభించారు. సో ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడానికి. అయితే గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో ఇంధనంగా ఉపయోగించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాంట్లో తెలంగాణ ముందుంది. ఆ తెలంగాణ ముందున్నటువంటి రంగం కూడా రోడ్డు రవాణా రంగం. రోడ్డు రవాణా, ప్రగతి రథ చక్రాలు, ఆర్టీసీ బస్సులు. ఇప్పుడు మనకు హైదరాబాద్ సిటీలో కూడా చూస్తున్నాం, గ్రీన్ బస్సులు వచ్చి ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. లాంగ్ రూట్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేసాయి. దీంతో ఇప్పటి వరకు ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే హయ్యర్ బస్ పెట్టున్నారో డీజిల్ బస్సులు, వాళ్ళందరూ భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. లేదా రీప్లేస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళు. రీప్లేస్ చేయడానికి అది ఖరీదుతో కూడుకున్నటువంటి వ్యవహారం. పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడపాటి, ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించాలంటే కనుక అది కేవలం కార్పొరేట్ కంపెనీలకే సాధ్యం. అందుకే ఇప్పుడున్నటువంటి హయ్యర్ బస్ ఓనర్స్ ఆ కంపెనీలతోటి పోటీ పడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో కానీ లేదా తెలంగాణలో కానీ హయ్యర్ బస్సులు 50% ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 50% దాటిపోయి దాదాపుగా 60% హయ్యర్ బస్ ఓనర్స్కి రూట్లను ఇచ్చేశారని చెప్పి తెలుస్తుంది. దీని మీద కార్మికులు ఆడ ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కార్మికులు సమ్మెకు దిగాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ బస్సులు వేగంగా రావడంతో ప్రైవేటు దిశగా ఆర్టీసీ వెళ్తుంది అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తుంది. తెలంగాణలో ఆర్టీసీ డిపోల్ని ఎలక్ట్రిక్ బస్సులకి ఇచ్చాయి. ఎలక్ట్రిక్ బస్సులకి ఇచ్చాయి అని అంటే కార్పొరేట్ సంస్థలు ఆ బస్సులు నిర్వహిస్తున్నాయి కాబట్టి కార్పొరేట్ సంస్థలకు ఆర్టీసీ బస్ డిపోలను లీజు పద్ధతిలో ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కార్మికులు ఆందోళనకు దిగుతూ ఉన్నారు. సో ఈ మొత్తం పరిణామాన్ని గమనిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం ఆక్యుపై చేయబోతున్నాయి ఆర్టీసీలో. ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయేతర ఇంధనం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటున్నారు. సాంప్రదాయ ఇంధనంగా ఉన్నటువంటి డీజిల్ బేస్ చేసుకుని నడిపేటువంటి బస్సులన్నీ మూలన పడేటువంటి అవకాశం ఉంది. సో వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తే అవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ కార్పొరేట్ కంపెనీలకి రూట్లు కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఈ లోపుగా 2 రాష్ట్రాల మధ్య కాంపిటీషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ భారీ నష్టాల జాబితాలోకి వెళ్ళిపోతుంది. భారీగా నష్టాలను చవిచూస్తుంది. సో ఈ క్రమంలో 2 రాష్ట్రాల మధ్య పోటీ ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సుల విషయంలో గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకొని ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకి భారీగా నష్టం చేకూరబోతుంది. అది కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా వెళ్ళబోతుంది. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ బస్సులు కనుక మరిన్ని వస్తే అని చెప్పి కార్మికుల్లో ఆందోళన ఉంది. మరి ఏం జరగబోతుంది ఆర్టీసీలో అనేది మీరు కూడా మీ అబ్జర్వేషన్ తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.